వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి శైవ క్షేత్రాలను సందర్శించేటువంటి కార్యక్రమంలో భాగంగా పంచభూత శివలింగాలు అన్నటువంటివి 5 శివలింగాలు ఉన్నాయి. సహజంగా ప్రకృతికి మూలాధారమైనటువంటి పంచభూతాలు భూమి, ఆకాశము, నీరు, అగ్ని, వాయువు. ఈ పంచభూతాలకు ప్రతీకగా పంచభూత శివలింగాలు ఉన్నాయి. ఇందులో 4 శివలింగాలు తమిళనాడులో ఉన్నాయి. ఒక్క శివలింగం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శివలింగం వాయులింగ క్షేత్రం. ఇది శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉంది. తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి, అక్కడ వెలిసిన జ్ఞానప్రసూన్న అమ్మవారు, ఈ దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం వాయులింగం. ఇక తమిళనాడులో ఉన్నటువంటి మిగతా 4 శివలింగాలు అనగా పంచభూత శివలింగాల్లో తిరువన్నామలై అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు ఉన్నాడు, ఈయన అగ్నిలింగం. అలాగే శ్రీరంగపట్నంలో జంబుకేశ్వర లింగం అనే జలలింగం ఉంది. ఇక్కడ జలానికి ప్రతీకగా జంబుకేశ్వర లింగాన్ని మనం దర్శించవచ్చు. కంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగం, సాక్షాత్తు పార్వతీ అమ్మవారే తయారు చేసినటువంటి శివలింగంగా మనకు స్థల ప్రాణం చెప్తుంది. ఇది పృథ్వీలింగం. ఇంకా సిదంబరంలో ఉన్నటువంటి ఆకాశలింగం, శూన్యలింగం, ఇక్కడ నటరాజస్వామి దర్శనం కూడా ఉంటుంది. ఈ రకంగా సిదంబరంలోను, అరుణాచలంలోను, కంచిలోను, శ్రీరంగంలోను, శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోను పంచభూత శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. ఈ కార్తీక మాసంలో ఈ పంచభూత శివలింగాలను సందర్శించుకోవడం వల్ల శివభక్తులు మరింతగా భగవంతుని ఆశీస్సులు అందుకోవడానికి అవకాశం ఉంటుంది.